ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. కనికరగల ప్రభువు తండ్రి, ఆరాధనలు మమ్మల్ని ఆదరించుతుంది. మా ప్రభువా, మాత్రమే కాక చేరొచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. గొప్ప దేవుడు, మా బలహీనత లేనివాడు మా తండ్రి, చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ఆదరించుకునే సమయాన్ని నీవే నీ ఆధిపత్యం ఉంచుకొని మమ్మల్ని పరిశుద్ధాత్మ చేత నడిపించి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచుకుంటున్నాము తండ్రి. మరొకసారి 20వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో తిరిగా మనం కొన్ని మాటలు ఇంకొక రీతిగా వింటాము. మొదటి నుంచి మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళం చేయగల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచింది. అతడు ఆది సర్పము అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసింది. అటుపిమట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడలేదు. అంతటి సింహాసనములను చూచి తిరిగి వాటి మీద ఆసీనులై ఉన్న వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడి వారి ఆత్మలను సూచించింది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసింది. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ గుర్తులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్న వారు ధన్యులు, పరిశుద్ధులై ఉండును. అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయదు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న జనము నుండి వెళ్ళిపోతుంది. భూమి 4 దిశల యందు జనములు లెక్కకు సముద్రం ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయుటకై వాడు బయలుదేరి వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరము ప్రియమైన పట్టణము ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించారు. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడి అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగళ్ళు బాధింపబడతారు. ప్రభువునందు ప్రియ సోదర సోదరులుగా, ఈనాడు ప్రపంచమంతటిలో అందరూ శాంతి కొరకు, సమాధానం కొరకు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ సమాధానం లేదు,
ఏ నాయకుడు మాట్లాడినా మేము శాంతి సమాధానం, కానీ శాంతి లేదు, సమాధానం. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే వరకు ఎక్కడే కానీ శాంతి సమాధానం ఉండదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఆది నుండి చూస్తూ వస్తూ ఉన్నాం. ఎలాగో ప్రథమంలో అమాయకత్వాన్ని గురించి ఆది కాండం ప్రారంభమైంది. వారు ఏమి ఎరగరు. ఎవరు? భూమిలో నుండి తీయబడిన ఆదామేమి, ఆదాములో నుండి ప్రత్యేకింపబడిన హవ్వయేమి, ఏమి ఎరగని వారు, అమాయకులు. అయితే అంతకంటే ముందుగా సృష్టింపబడిన సాతాను, దాని గురించి మనకి ఎక్కువ అనేక స్థలాలలో వెదకి చూస్తే తప్ప ప్రారంభంలో లేదు. కానీ వాడు హవ్వను మోసపుచ్చి, తద్వారా ఆదామును కూడా మోసపుచ్చి సమస్త మనుష్యులు పాపం చేయనట్లు వాడు అందరినీ మోసపుచ్చినాడు. ఆ తర్వాత చూస్తూ ఉన్నాము మనస్సాక్షి. అమాయకత్వం పోయిన తర్వాత మనస్సాక్షి. ఎలాగ మనస్సాక్షి? మంచి చెడ్డలు దేవుడు చెప్పినాడు, పలానా వృక్షఫలం తింటే మంచి ఏదో చెడ్డ ఏదో కనుక్కొని మీరు అమాయకత్వం పోగొట్టుకుంటారు. అమాయకులుగా ఉండేది వేరు, మనస్సాక్షితో అందుకే ఇప్పుడు కూడా అందరూ మాట్లాడుతున్నారు మనస్సాక్షి లేదా అంటే, ఇప్పుడు మనస్సాక్షి ప్రారంభమైంది, కానీ ఆ మనస్సాక్షి కూడా పోగొట్టుకున్నారండి. ఎందుకు? భ్రష్టత్వం బట్టి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు, లేక వాగ్దానం చేస్తూ ఉన్నాడనండి. ఎలాగో ఈ అపవాది మోసపరచకున్నట్లు మనిషిని పరిపాలన క్రింద ఆయన ఏర్పాటు చేసినాడు. కానీ ఆది కాండం 10వ అధ్యాయం దాటగానే వారు బాబేలు పురం కట్టడానికి వచ్చి మనిషిని పరిపాలన క్రింద దేవునితో సమానులుగా చేసుకోవడానికి అక్కడనే చూసుకుంటూ ఉన్నారు. కానీ అది కూడా నష్టపోయింది. దాని తర్వాత అది మొదలుకొని విన్న రీతిగా అబ్రహాముకు ప్రమాణం చేయబడతారు. అబ్రహాముకు ప్రమాణం చేయబడిన వారు సరే, వారు ఐగుప్తుకు తీసుకొని పోబడ్డారు. ఇక్కడ సరిపరచబడేవారు. ఐగుప్తులో జరిగింది ఏంటి? ఐగుప్తులో కూడా వారి తప్పులను, వారి బుద్ధిహీనతను బట్టి, బలహీనతలు, చేయకూడని పనులు, కష్టతరమైన పనులు చేసి వారు కష్టంలో ఉండగా దేవుడు వారిని విడిపిస్తూ ఉన్నాడు. వాగ్దానం లేక ధర్మశాస్త్రం అనండి, లేక ఆజ్ఞలనండి, అది ఇచ్చి దేవుడు వారిని నడిపించినాడు. ఎలా నడిపించినాడు? ఎన్ని శ్రమలైనా, ఎన్ని తప్పులు చేసినా తాత్కాలికంగా వారిని క్షమిస్తూ అలా వచ్చినాడు. కానీ జరిగింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు నిత్యకాలానికి, నిత్యత్వానికి రక్షణ దయచేయుటకై ఆయన మనుషునిగా జన్మించినప్పుడు ఆయనను కూడా చంపినారండి. యూదులు అనబడిన వారు, తెలిసిన వారు అనుకుంటూ రక్షకుడైన యేసు ప్రభువు లోకంలోకి వస్తే ఆయనను కూడా చంపినారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా సంఘం ఏర్పరచబడింది. సంఘంలో ఎలాగూ పాత నిబంధనలో ప్రకటింపబడినటువంటి సత్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యుల ద్వారా ఏమి, అలాగుననే పౌలు ద్వారానేమి, ఏమిటి రక్షణ అంటే, పాత నిబంధన వారికి ఏమి, క్రొత్తగా యేసు ప్రభువుని నమ్ముకుంటే వారికి బలులు అర్పించలేదు, టెంకాయలు కొట్టనక్కర్లేదు, పూదండం చేయనక్కర్లేదు, ఏం అవసరం లేదు. నువ్వు యేసు ప్రభువు, నా కొరకు నాకు రావాల్సిన శిక్ష నువ్వు అనుభవించినావు గనుక నీ యందు విశ్వాసం ఉంచడం బట్టి నాకు రక్షణ అని నమ్మిన వారికి సంఘంలో చోటు దొరికింది అని క్రొత్త నిబంధనలో చూస్తున్నాం. అదొక యుగం అనండి.
ఇదైన తర్వాత ఏమో చూస్తూ ఉన్నాము, సంఘం కూడా నష్టంలోకి వెళ్తా ఉంది. లేక క్రైస్తవులు మనం చూసినాము ప్రకటన గ్రంథంలో మతాలు అనేవారు ఎంతమంది ఉన్నారు. జాన్ తప్ప, బ్లెస్సింగ్ తప్ప, డేవిడ్ తప్ప, పలానివాడు తప్పులని ఎవరి ఇష్టానుసారంగా వారు. బాబేలు దగ్గరలో మనం చూసినాము, దేవుడు వారు చెదరగొట్టినప్పుడు అందరూ చెదిరిపోయినారు. ఇప్పుడే చూస్తూ ఉన్నాము ఎన్నో విధమైన తలంపులు అక్కడ చొరబడుతూ ఉన్నది. ఎవరు? అపవాది చొరబడుతున్నాడు. ఎందుకంటే మనిషిని జ్ఞానము ఎన్నటికీ దేవుని నీతిని నెరవేర్చలేదు, నెరవేర్చజాలదు కూడా. కనుక అపాయ దినాలలోకి దిగిపోయినాడు. చూస్తారా? 9 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏంటి బాబు? కడవరి దినములలో ఏమిటి ఎందు? మోసపరచు ఆత్మల యందు, దయ్యముల బోధ యందును ఏమన్నారు? లక్ష్యం అంటే గురి పెట్టుకొని విశ్వాస భ్రష్టులని ఆత్మ తేటగా చెప్తున్నాడు. నేను చెప్తా ఉన్నా, ఆత్మ చెప్తా ఉన్నాడు. మరలా చదువునాయన ఏవి కడవరి దిన అదే అంట కదా, సంఘ దినాలు ప్రారంభమైనవి. కానీ పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఏమని హెచ్చరిస్తున్నాడు? కడవరి దినములలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు దయ్యముల బోధయందు. వినండి, ఇవి నేను వివరించలేను, చాలా కష్టం. ఒకప్పుడు దయ్యముల బోధ ఎట్లా ఉంటుందంటే, మనం విన్నాం, గురువారం వచ్చేవారు 4-5 ఉంటారు. ఈ భూతోలు పట్టిన దయ్యం గురించి విన్నాం. ఎలాగో వీరు మీకు రక్షణ కలగజేసేవారని చెబుతూనే వస్తూ ఉన్నాడు. ఆ దయ్యం వారిలో లేక ఆ దయ్యమనబడినది. ఈ దయ్యముల బోధ ఎట్లున్నది? దర్శనాలు కూడా చూపిస్తాడండి. కొందరు వంటి దర్శనాలన్నీ నమ్ముతారు. నాకు ఈ దర్శనం వస్తే తప్ప నేను ఇచ్చింది తేటగా చూస్తూ ఉన్నాము. క్రొత్త నిబంధన లేనప్పుడు పౌలు కూడా దర్శనాలు కలిగినవి లేవని కాదు, కొర్నేలికి దర్శనం కలిగింది లేదని కాదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన సత్యాలు కూడిపోయిన తర్వాత దర్శనాలు ఎందుకు? ఇక దర్శనాలు అవసరం లేదు, విశ్వాసం అవసరం. యేసుక్రీస్తు వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసం క్రీస్తును గురించిన మాట వలన కలుగునని పౌలు రోమీయులకు రాస్తూ 10:17 అన్నాడండి. దర్శనాల వలన అన్నాడా? వినుట వలన విశ్వాసం. మనకు వినే బుద్ధి ఉందా? మేము వింటామండి, టీవీలో వింటాం. మేము ఇక్కడికి రావాలని ఉందా? టీవీలో అవ్వ కూడా బోధ విన్నదండి. ఎవరి బోధ విన్నది? ఏమన్నా సాతాను బోధ. జాగ్రత్త. అందరూ అక్కడ వచ్చే బోధలు తప్పని నేను ఎన్నడీ చెప్పజాలప్పుడు నేను చాలా అన్యాయం చేసిన వాడిని అవుతాను. కానీ ఎక్కడనో ఒకటి వాడు చొరబడతాడండి. ఇది నిజమా? ఇది నిజమా? సమయం దొరికితే ఆ మాట విందాము. ఎలాగ 1000 ఏళ్ల పరిపాలన గురించి ఎందుకు చెప్పబడతా ఉందో విందాం. 1000 ఏళ్ల పరిపాలన నుంచి ఎన్ని తప్పుడు బోధలు వచ్చినాయో విందాం. ఏది నిజమైన బోధనో, ఎలా పరిశుద్ధాత్ముడు వివరిస్తూ ఉన్నాడో శ్రద్ధగా విందాము. మన ప్రవర్తన మనం మార్చుకోకపోతే మన బ్రతుకు కొన్ని దినం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు. కానీ మనమేమనుకుంటాము, నాకు అంతనే లేదు, నా స్వేచ్ఛ జీవితం, నా ఇష్టమైనట్టుగా జీవిస్తాను. జాగ్రత్త సుమ. అదే ఎంతో తేటగా మనం నడిపించేదిగా ఉండాలి. సరే, ఇలా ఉండగా కడవరి దినాల సంగతి చూచినాము.
ఈ సంఘం కూడా దేవుడు ఎలా ఒక్కొక్కరిని పిలిచి ఆయన ఎత్తే దినాలు వస్తాయండి. క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారు ఎవరో ఆయన ఎరుగు. అది ఎంతనో చూద్దాం. వారు ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం, అది 7వ మెట్టు. మొదటి నుంచి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఎలాగో పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, దినాలు కూడా అట్లనే దొరికి వచ్చినాయండి. ఈ 7వ మెట్టులో శ్రమలు వచ్చి, శ్రమల తర్వాత ఏం జరుగుతుందో విందాం. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలనలో శాంతి సమాధానం ఉంటాయి. కానీ ఎందుకు 1000 ఏళ్ల పరిపాలన గతసారి కూడా మనం విన్నాం. మరలా 20వ అధ్యాయానికి వద్దాం. మనం 20వ అధ్యాయానికి వచ్చి అక్కడ చూసినాము కడవరి కాలాలు లేక రాబో కాలాలు. పరిశుద్ధ గ్రంథం అనేక చోట్ల కుదురుబాటు కాలాలు, విశ్రాంతి కాలాలు, ఇంకా సమాధాన దినాలు, ఇలాంటి మాటలు మనం చూస్తాం. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు వస్తాడు. మెట్టుకు మొదటి పునరుత్థానం, రెండవ పునరుత్థానం, మొదటి మరణము, రెండవ మరణం. దీని గురించి ఎన్నిసార్లు విన్నా మనకు తేటగా ఉండాలి. ప్రథమంలో విన్నట్లు ప్రతి మాటలో ప్రతి అధ్యాయంలో సువార్త లేకపోలేదు. మొదటి పునరుత్థానం ఎవరికి కలుగుతుంది? మొదటి పునరుత్థానం ఎవరికి కలుగుతుందో ఇక్కడ వివరించబడతా ఉందండి. మొదటి పునరుత్థానానికి రెండవ పునరుత్థానానికి 1000 సంవత్సరాల వ్యత్యాసం ఉంటుంది. మొదటి పునరుత్థానం అంటే చనిపోయిన వారు, క్రీస్తునందు చనిపోయిన వారు, క్రీస్తునందు బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఆకాశానికి వచ్చినప్పుడు వీరంతా మార్చబడతారు. ఎప్పుడు? శ్రమల కాలం ప్రారంభం కాకముందు. శ్రమల కాలం 7 ఏళ్ల శ్రమల కాలం గురించి 4వ అధ్యాయం, 5వ అధ్యాయం ఆరాధన, 6వ అధ్యాయం మొదలుకొని 19వ అధ్యాయం వరకు మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ శ్రమల కాలం ముగించిన తర్వాత, శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడుతుంది, ముగించిన తర్వాత 7 ఏళ్ల సమయంలో చంపబడిన వారిని, పాత నిబంధన భక్తులేమి, వీరు కూడా లేపబడతారు. అది మొదటి పునరుత్థానం. అసలు మొదటి పునరుత్థానంలో ఎవరు చెప్పగలరా? మొట్టమొదటి వారు. హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్? వెరీ గుడ్. మొదట లేపబడిన వారు ఎవరు? ఎమ్మ తల్లి రిక్కమ్మ, చెప్పు గట్టిగా. యేసు ప్రభు. అందుకే మనకు ఆదరణ. ఆయన లేపబడినాడు. పౌలు చెప్పినాడు, ప్రథమ ఫలముగా ఆయన లేపబడినాడు. మనమందరం వరుసలో మనం కూడా లేపబడి, యేసు ప్రభు తాను చెప్పినట్టు, నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను. మేము ఎట్లా ప్రభు నమ్మేది? తానే సమాధిలో పెట్టబడిన 3వ రోజు ఆయన లేచినాడు. పునరుత్థానుడై లేచినాడు. నేనే పునరుత్థానం. కనుక మొదటి పునరుత్థానమునకు ఆయన వేచి ఉన్నాడు. ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకు? ఇంకా కొందరు ప్రభువును నమ్ముకునేవారు ఉన్నారు. ఎందుకంటే ప్రభువు నమ్ముకొనని వారికి ఆ తర్వాత ఇక సమయం ఉండదు. నేను ప్రభువు నమ్ముకున్నానని ఎంతగానో చూపుకుంటే దాంట్లో అర్థం లేదు. మరలా నేను చెప్తా ఉన్నాను. ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క హెచ్చరిక. మనకు మనమే పరీక్షించుకోవాలి. నేను యేసు ప్రభువుని ఒప్పుకున్నానా? నా హృదయంలో విశ్వసించినానా? లేక ఆచార ప్రకారం బ్రతుకుతూ ఉన్నా? తేటగా ఉండాలి. ఏదో ఒకటి ఉండాలి. మనం 2 కలిగి ఉంటే చేత కాదు. ఎందుకంటే యేసు ప్రభు ఆయన తేటగా చెప్పి, ఇప్పుడు కృపామయుడు, ప్రేమ గలవాడు, ఆ దినాన లేదు. ఆయన మన పాపములు ఏమన్నాడు? హెబ్రీయులకు రాస్తూ, నేను ఇక జ్ఞాపకం చేసుకొని అన్నాడండి. మీ పాపములు ఇక నేను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. అంటే అర్థం ఏంటి? నువ్వు నేను పగ పెట్టుకొని చచ్చే వరకు జ్ఞాపకం పెట్టుకుంటామండి.
రేపు చచ్చిపోతామంటే పలానోడు పలాని అని నాకు ఇట్లా అన్యాయం చేసినారని జ్ఞాపకం పెట్టుకుంటాం. కానీ యేసు ప్రభు ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాం. అట్లనే అదేవిధంగా ఈ కృపాకాలం దాటిపోయిన తర్వాత ప్రభువా నిన్ను నేను ఆ దినం పలానా చోట్ల నీకు ఈ ఆరాధన నేను రాలేదా అని అనవచ్చు. నిన్ను నేను ఎరగను అంటాడు. యేసు ప్రభు అబద్ధం అంటున్నాడు లేదు, ఆయన తుడిచివేసుకుంటాడు. ఎట్లా తుడిచివేస్తాడో మనం చూద్దాం. నీవనే నావనే కాదు, ఆయన తేటగా జ్ఞాపకం చేసుకునేప్పుడు మనం తప్పులు చేసి, అందుకే మనం మన పాపములను ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఒప్పుకోకుండా ఆయన క్షమించాలంటే కాదు. క్షమించినాడంటే ఇక జ్ఞాపకం చేసుకోడు, ఇంకా ఉండవు పట్టిలో. ఆ ప్రకారమే క్షమాపణ కోరని వారికి అవి పట్టిలో ఉంటాయి. నేను లేదు ప్రభువా చేయలేదంటే, లేదు నిన్ను నేను అడగను, వెళ్ళిపో ఎక్కడికి, నరకాన్ని. ఈ హెచ్చరిక మనకే కాదు, మనం ఇతరులతో పంచుకోవడమే కాదు, మనం చూసి ఇతరులు నేర్చుకోవాలి. అరే వారు మనకంటే చెడ్డవారు అన్నట్టు సాక్ష్యం తెచ్చుకుంటే సిగ్గుపరచబడేది నువ్వు కాదు, నీకు చాలా యుక్తి ఉంది. యేసు ప్రభు సిగ్గుపరచబడతాడు. వీళ్ళు ఆయన పేరు పెట్టుకుని ఈ బ్రతుకుతున్నారు. జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్తగా బ్రతకాలి. సరే, ఈ ముఖ్యంగా ఈ 1000 ఏళ్ల పరిపాలనలో శాంతి ఎట్లా వస్తుంది? 20 అధ్యాయం 1 వచ్చిన చదువు. మరియు పెద్ద సంఖ్యలో చేతపట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. చూసినారా? మనం 19వ అధ్యాయం ఆఖరులో చూసినాం. వీని సేవకులైన క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అగ్నిగంధకములతో మండు ఆ గంధకములతో మండు అగ్నిగుండంలో వారు మొట్టమొదటిగా పడవేయబడినారు. 1, 2గా. ఇంకొకడు మిగిలి ఉన్నాడు. ఎవరు? మెయిన్ సాతాను. ఇప్పుడు వారిని కూడా పట్టుకొని ముందు అగాధములో పడవేసి మూత వేసేస్తూ ఉన్నారండి. దేవదూత మూత అంటే ఇంకా శోధించేవాడు ఎవడున్నాడో చెప్పండి. ఎవడన్నా ఉన్నాడా? ఇంకా మరి శాంతి ఉండొద్దా? శాంతి ఉంటుంది. ఎన్నేళ్ల వరకు? 1000 సంవత్సరాలు. చాలామందికి ఇది ఒక అనుమానం. ఈ 1000 సంవత్సరాల పరిపాలన ఎప్పుడు వస్తుంది? కొందరు ఏమన్నారంటే మనకు తెలిసి ఉండడం మంచిది, అందుకు నేను చెప్తున్నాను. జ్ఞానంతో కాదు, నాకు కొంచెం జల్లు చేసింది, క్షమించండి. 1000 సంవత్సరాలు. కొందరు ఏమన్నారంటే అరే సంఘం వారే 1000 సంవత్సరాల పరిపాలన సరిగా ఏర్పరచబడే వరకు ప్రయాసపడాలి. ఒక్కొక్కరికి తలంపు వస్తుంది. ఈ 1600 సంవత్సరం ఆఖరిలో లేక 1700 సంవత్సరం ప్రారంభంలో ఒక వ్యక్తి ఆయనకు నాకు తెలియపరచబడింది, మనమే సంఘస్థులమే ఈ రాజ్య సువార్తను ప్రకటింపజేసి ఇట్లా చేస్తే అప్పుడు ప్రభు వస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన మనమే అన్నట్టుగా ఆయన చెప్పచ్చు. ఇంకా కొందరు ఆ తర్వాత అప్పుడు ఏం జరిగింది? మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందండి. కొందరికి తెలిసి ఉంటుంది, చదువుకున్నవారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం 1940-46 వరకు జరిగింది. చాలా నష్టాలు. హిట్లర్ అనేవాడు లక్షల కొలది యూదులను చంపినాడు. విపరీతమైన మరణం. సరే, అప్పుడు అనుకున్నారు అరే సంఘం ఇది చేయలేదు. మరికొందరు అన్నారు అరే అస్సలు 1000 ఏళ్ల పరిపాలన అంటే మనమే 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాము అన్నారు. అది కూడా తప్పు. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము? అపవాది కట్టబడి వేయకపోతే, అందుకే మనం ప్రతిసారి వింటూ ఉంటాము
కొంతమంది ఇక్కడ వింటూ ఉంటారు, వారి మనస్సులు ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. వారి మనసులు కాందీవుల్లో ఉంటాయో, బోరివిలో ఉంటాయో, లేక గోరెగావులో ఉంటాయో, ఎక్కడెక్కడో, లేక మెషిన్ మీద ఉంటారో తెలియదు. నా మనసు ఎక్కడుందో మాట్లాడుతూ ఉన్నా కూడా ఒకవేళ ఉంటుంది, మాడగొచ్చుంటే ఎట్లుంటుందో తెలియదు. ఎందుకు? అపవాది యుక్తిపరుడు. అపవాది యుక్తిపరుడు. మనం అందుకే క్లాస్లో నేను చాలామంది నేర్చుకునేది అక్కడ. మా ఇంజనీరింగ్ ఉన్నప్పుడు 150 మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు. లెక్చరర్ మైక్ పెట్టుకుని ఆయన చెప్తే వీళ్ళంతా వినాలి అంటే వింటూ ఉన్నట్టుగానే ఉంటారు. కొందరు నిద్రపోతూ ఉంటారు, కొందరు ఏం చేస్తారు. కానీ పరీక్షలు పెడితే తెలుస్తాయి ఎంతమంది విన్నారు, ఎంతమంది శ్రద్ధ పెట్టినారు, ఏం చేసినారు. కానీ అపవాది లేకపోతే ప్రతి ఒక్కరికి ఎట్లుంటుంది? తేటగా గ్రహింపు. శోధన లేదు, శోధన లేదు. అందుకే ప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధంగా ఉంటుందండి, కానీ శరీరం బలహీనమైనది, ఎప్పుడో జారిపోతుందండి. కానీ అపవాదిని బంధించినప్పుడు 1000 ఏళ్ల కాలం శాంతి సమాధానాలతో ఉంటుందని చూస్తాం. సరే, ఆ మాట మరలా ఉందా? ఏది వాడు విడిచిపెడతాం. కానీ 4వ వచనం చదువుతాం, 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితి, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. మరియు క్రూరములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిరి. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసింది. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. ఈ కడమ మృతులు అంటే క్రీస్తు ప్రభు లేకుండా చనిపోయిన వారు. మృతులు శరీర రూపంగా చనిపోయిన వారే, ఆత్మరూపంగా చనిపోయిన వారే. వీళ్ళు 1000 సంవత్సరాలు అయిపోయే వరకు బ్రతకలేదు అంటే ఎంత కఠినంగా ఉందో చూడండి. 7 ఏళ్ల శ్రమల కాలంలో చంపబడిన వారు లేపబడతారన్నట్టు ఇక్కడ తేటగా ఉంది. మనం తెస్సలోనికయ అవన్నీ చూసినప్పుడు సంఘము మార్చబడింది అన్నట్టుగా విన్నాం. పాత నిబంధన భక్తులు దానియేలు 12వ అధ్యాయం ప్రకారం వారు లేపబడతారని చూస్తూ ఉన్నాం. ఇదంతా మొదటి పునరుత్థానానికి వస్తుంది, అది జ్ఞాపకం ఉంచుకున్నాం. కానీ పునరుత్థానం ఎందుకనేది గత వారం విన్నాం, మరలా విన్నాం. లేక 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు? 1000 ఏళ్ల పరిపాలన ఎందుకంటే దయచేసి మరలా వినండి. 1000 ఏళ్ల పరిపాలన దేవుడు బహుమానాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి బహుమానం. దానికి ఆధారంగా కొన్ని వచనాలు మనం చదువుకుందాము. గత వారం చదివించలేదు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనం చదవాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చింది. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని పోయేది. చాలు బాబు, ఎలాగూ ఆయన ఇచ్చేవాడని యెషయా గ్రంథంలో చూస్తే 1000 ఏళ్ల పరిపాలన జరగబోయే అనేకమైన ఆశ్చర్యమైన గుర్తులు అనండి, లేక బహుమానాలు అనండి. అంతేకాక మత్తయి సువార్తలో కూడా ప్రభు ఒక మాట అన్నాడు. 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. అక్కడ కూడా సంతోషించండి, ఆనందించండి. ఏమన్నాడు? పరలోకమందు మీ ఫలం అధికమగును అన్నాడు. ఇక్కడ మీరు నా కొరకు బాధపడండి, కష్టపడండి, శ్రమ పడండి, హింసింపబడండి, అయితే పరలోకమందు మీకు మీ ఫలం అధికము.
ఇలాగున వారు మీకు పూర్వముందున ప్రవక్తలను హింసించి మిమ్మల్నే కాదు, పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించిరి. మీరు లోకంలో చుట్టూ ఉన్నారు. చాలు. ఇంకో మాట, ఎందుకంటే కొన్ని మాటలు చదవాలి మనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం కూడా చదవండి. 16వ అధ్యాయం 27వ వచనం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరికి కీడు వానికి ప్రతిఫలం ఏంటి నాయన? అప్పుడు ఆయన ఎవరికి ఏదో వానికి ఫలమిచ్చు, ఎవరికి ఇయ్యవలెనో వానికి కేవలం ఫలమిచ్చు. ప్రతిఫలం ఇస్తాడు. ఇంకా చదువు. ఇక్కడ నిల్చున్న వారి కొందరు మనిషి కుమారుడు. చాలు, సరే. ఆయన ఇస్తాడు, ఆయన మనిషి కుమారుడు వస్తాడు, ఇస్తాడు. ఈ నిరీక్షణ మనకు ఉండాలి. నేను ఎందుకు బ్రతుకుతూ ఉన్నాను అని యేసు ప్రభు దగ్గర నిత్యం నిలబడబోతాను. ఇక్కడ కాదు నేను ఉండబోయేది. ఇది తాత్కాలికమైన స్థలం. ఇది నా స్థలం కాదు. ఇది ఈ శరీరం కూడా అసలు తాత్కాలికంగా ప్రభు నాకు ఇచ్చినాడు. దీంట్లో ఉంచిన ఆత్మ, చచ్చిపోయిన ఆత్మ క్రీస్తు ద్వారా బ్రతికింపబడింది. ఆయన కొరకు చేస్తే ఇదే ఆత్మ మహిమగల శరీరాన్ని ధరించుకొని ఆయనతో ఉంటాం. ఈ నిరీక్షణ ఉండాలి. ఈ శరీరాన్ని ప్రేమించకూడదు. ఈ శరీరము ఇది నాశనమేది. మనం ఎంత పౌడర్ కొట్టుకున్నా, దీనికి ఎన్ని రంగులు పూసుకున్నా ఇది విడవలసినది. ఇది ఇక్కడనే విడవలసింది. ఇంతవరకు కూడా మనం అబద్ధాలు ఆడేది ఎందుకు? ఈ శరీరాన్ని మంచిది అనిపించుకోవాలి. కానీ లోపలుండే ఆత్మ దేవుడు చూస్తాడు. అసలు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే అర్థం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు మన ఆత్మకు సహాయం చేయాలి. ఎట్లా? ఈ శరీరమును ఆధారం చేసుకుందని కొలసీలకు రాసినాడు ఆయన. కొలసీలకు రాసిన మొదటి వచ్చిన అక్కడనే చెప్తా ఉన్నాడు, మీరు దీన్ని ఆధారం చేసుకోవద్దని అక్కడ చెప్తా ఉన్నాడు. లేక ఫిలిప్పీలకు రాసిన. ఆ తర్వాత దేవుని ఆత్మను, చచ్చిపోయిన ఆత్మను, అపరాధం చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించి ఈ ఆత్మను ఉజ్జింపజేసిన కోడి పిల్లలాగా లేచిన దాన్ని ఆయన కప్పి ఉడుపు చేసి మాట్లాడి గింజలు తిని బాగా నడిచేలాగా ఈకలు వచ్చి ఇవన్నీ చేసినప్పుడు తండ్రిని పోలి జీవించాలండి, ఆత్మను పోలి జీవించాలి. అప్పుడు ఆ ఆత్మతో యేసుప్రభుని ఆత్ముడు ఏం చేస్తున్నాడు? వేటిని బోధించగా ఆయన గురించే బోధిస్తాడు. నీవు కూడా ఆయనను పోలి నడవాలి. కోడి పిల్ల తల్లిని నుంచి ఎట్లా నేర్చుకుంటుందో మనకు కూడా పరిశుద్ధాత్మను తీసుకుని నడిచి అట్లనే ఆ ఆత్మతో ఆయన స్తుతించాలి. అది ఆత్మతో స్తుతించడం. సత్యముతో స్తుతించడం అంటే యేసుక్రీస్తు ప్రభువే సత్యం. ఆయన లేని మన మాటలలోని ఆరాధన, మన మహిమ కూడా ఆయనకి ఇష్టం లేదు. నీవెవరు? ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే వ్యక్తి. ఆరాధన చేస్తే ఈ బిల్డింగే కాదు, ఆకాశ మేఘాలన్నీ దాటిపోయి ఆయన ఒక్క మాట, అరే ఎవరు ఆరాధిస్తున్నారు? మహాదూతలు ఆరాధిస్తున్నారు. ఈ బిడ్డ కూడా ఒక మాట నన్ను అంటావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను చేసి అట్లా చేస్తాము మనం ఆరాధన. అది ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించాలి. నేను ప్రతిసారి అంటాను, మీకు ఎంతమంది నొప్పి కలగవచ్చు. పలికిన నేను రికార్డ్ చేసి వినిపించాలని వినిపిస్తాను. ఈ ఆదివారం ఎట్లా చేస్తాం ఆరాధన, వచ్చే ఆదివారం అదే ఉంటుందండి, డిట్టో. తప్పు కాదండి. కానీ ఎక్కడి నుండి వస్తూ ఉంది ఆరాధన? హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయంలో ఉన్నాడండి, మన పెదవుల జిహ్వాఫలం, నాలుకతో అందించే ఆరాధన ఆయనకి ఇష్టం. నోట వచ్చే స్తుతి ఆయనకి ఇష్టం. నీ సంస్కృతము, నీ పదజాలము ఆయనకి ఇష్టం లేదు. నా పదజాలం ఆయనకి ఇష్టం లేదు. మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించడం. సరే, ఇప్పుడు మనం ఏం ధ్యానం చేస్తున్నాము? ఎందుకు 1000 ఏళ్ల పరిపాలన?
చాలా దాంట్లో అర్థాలు ఉన్నాయి. ఇవి 2 వారాలైనా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఆయన మత్తయిలో చదివామా, 16లో కూడా చదివాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:24-25 కూడా చదవండి. 24 కొలస్సీలకు రాసిన పత్రిక 3 ప్రభువు స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక. ఏంటి? ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు. స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుము. మన బాబుకు మనం పలాని వారికి పుట్టినాం కనుక వారి సంపాదన ఆదరణము మనకు వస్తూ ఉన్నాయండి. కొందరం సంపాదించుకుంటూ ఉన్నాము. సహజంగా తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి సమకూర్చాలని పరిశుద్ధ గ్రంథం యొక్క నియమం. పిల్లల కొరకు తల్లిదండ్రులు సమకూర్చాలి. మన ప్రభువు కూడా సమకూరుస్తున్నాడట. విన్నారా? ఈ స్వాస్థ్యం గురించి అనేక చాట్ల వింటామండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ప్రతి చోట వింటాము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఈ స్వాస్థ్యం పేతురు కూడా రాసుకున్నాడు. ఇది మనం పొందుతామని చెప్పి ఏమన్నాడు? కలుగు స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక. మీరు ఏమి చేసినను అది మనుషులకు చాలు మనం ఎరుగుదుము అన్నాడండి. ప్రతిఫలం పొందుదుము. టీచర్లు ఈ కాలం శిక్షించలేండి. ఇలాంటి శిక్షిస్తే బుద్ధి లేకపోయి తల్లిదండ్రులు కొట్లాడతారు. మా పిల్లవాడిని కొట్టినవాడు. నేను చదివేప్పుడు కూడా కొందరు కొట్టేవాళ్ళని, కానీ తక్కువ. కానీ మా తల్లిదండ్రులు చదువుకున్నప్పుడు బెదిరిపోయాము. ఆ టీచర్ రావడమే ఒక పెద్ద పుంచేవారు. ఎవర్రా నేర్చుకున్నారా లేదా? కొందరు మా నాయన చెప్పి కొందరు ఒంటి పోసుకునేవారంట. నేను చూడలేదు కానీ. అర్థమైందా? చెప్పు ఈ పలాని మాట ఎందుకు నేర్చుకోలేదు? సరే కొంచెం మాట్లాడ అంటే వణికేవారు. కానీ ప్రతిఫలం దయచేస్తాడు అంటే అట్లా కాదు. ఎదురు చూస్తామని ప్రతిఫలం దొరుకుతుంది. అందుకే చదువుకునేటప్పుడు కూడా శ్రద్ధ భక్తులు నేను అనుకుంటాను అట్టి క్రమశిక్షణలో చక్కగా చదువుకున్నారేమో అన్నట్టున్న మనసు. ఇప్పట్లో చదివితే చదువు, లేకపోతే నీకు మొబైల్ కూడా ఉంటుంది దగ్గర నుండి. ఇష్టం, స్వేచ్ఛ, అది నాకు నిమిత్తం లేదు. సరే, ఆ తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మాట చూద్దాం. చూడండి, 25వ అధ్యాయం 34వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు? అప్పుడు రాజు యేసు ప్రభు దిగి వచ్చినప్పుడు కుడివైపు ఎడమవైపు గొర్రెలున్నాయి, ఎడమవైపు మేకలున్నాయి. కుడివైపున ఉన్న వారితో రాజు ఏమంటున్నాడు? ఏమన్నాడు బాబు? ఆశీర్వదింపబడిన వారులారా, ఎప్పటి నుంచి ఆయన సిద్ధపరిచినాడట? లోకము నువ్వెప్పుడు పుట్టావు? పలాని సంవత్సరం ఒకవేళ 80 సంవత్సరాలు అండి, 60 సంవత్సరాలు అండి, 50 సంవత్సరాలు అండి, 30 సంవత్సరాలు అండి. నాకు అనిపిస్తుంది సరే, నేను 75 సంవత్సరాల ముందు పుట్టినదే నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు పుట్టింటే ఎట్లయిందో ఏమి సిమియోన్ గడ్డం పెంచుకొని బాగా పెట్టుకోవడం పెంచుకుంటుంది కదా. ఎటు బాబు ఎవరేమన్నారు. కానీ అప్పట్లో అట్లా కాదు. మాకు మిలిటరీ ఆఫీసర్ ఉండేవాడు. ఆయన టోపీ పెట్టుకొని మేము ఎన్సీసీ నిలబెట్టి వచ్చి వెంట్రుకలు చూసేవాడు. కొంచెం వెంట్రుకలు పెడితే అక్కడనే మంగళ షాప్ ఉండేదండి. కత్తిరించుకో. ఆ నేర్పు ఇప్పటికి భయం వస్తుంది ఒకసారి. సమయం లేకుండా కత్తిరించుకుంటే కత్తిరించుకోకుండా ఉంటాం. కానీ ఇప్పటి వారు తప్పని నేను అండలేదండి. మాలో ఒకడు అనేవాడు, ఇదేంటి వేసుకుని పెంచుకున్నాడు. ఎక్కడ చూసినా అంటే ఫోటోలో చూసినాడట. ఎక్కడి నిజా చెప్తున్నా, ఎక్కడికి పోల్చుకుంటున్నాడు చూసినారా? ఫోటోలు అట్లా వేస్తూ ఉన్నారండి. యేసు ప్రభు పెద్ద వెంట్రుకలు.
ఆయన మెచ్చుకుంటే నేను ఎందుకు మెచ్చుకుంటున్నాను? సరే, దాంట్లో తప్పేం లేదు, తప్పు ఉందో లేదో నేను చెప్పడానికి ఏం లేదు. క్రమం కొరకు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాము. సరే, ఇంకొక మాట చూద్దాం. ఇప్పుడు 22వ అధ్యాయంలోనే 12వ వచనం చదువు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం. ఇదిగో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున. ఏంటి వాని వాని క్రియ చొప్పున. క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము ఆయనతో ఉన్నది. అమ్మో, జీతం. ఇప్పుడు ఎట్లా కొందరు పని చేసి జీతం పేరు చూస్తారు, కొందరు పని చేయకుండా. నేను వచ్చేటప్పుడు ఎవరిని మాట్లాడడానికి ధన్యుడని కాదు, కానీ నాకు వచ్చిన తలపు పంచుకుంటూ ఉన్నాను. రైల్వే మెగా బ్లాక్ అంటారు, అంటే వాళ్ళకి అట్లా చేయాలి. 10 మంది అక్కడ కూర్చుంటారు, 10 మంది నీడలో ఆ బ్రిడ్జ్ కింద కూర్చొని ఉంటారు. అరే, 11 నుంచి 3 వరకు మెగా బ్లాక్. ఆయన ఫోన్ చేస్తే అక్కడిక్కడికి పరిగెట్టేప్పుడు ట్రైన్ దొరికితే ట్రైన్కి రాగలిగాను. కానీ అట్లా కాదు, మేము వచ్చినాము, డ్యూటీలో స్టాంప్ వేసినాము, లేదంటే ఇది చేసినాము, మా జీతం మాకు రావాలి. కానీ ప్రభు అట్లా వాని వాని క్రియల చొప్పున. నీ క్రియలు ఎట్లున్నాయి, నీ కార్యాలు ఎట్లున్నాయి? ఒట్టి మాటలంటే ఆయన మాటలకు ఒక్క విలువ లేదండి. అధిక కొరితేలు రాసిన పత్రిక మనం చదువుకున్నాం కదా, కర్ర గడ్డి కొయ్యకాలు ఏం విలువ లేదు. ఆయన అగ్నిలో వేస్తాడే కాలిపోతాయి. బంగారు వెండి వెలగరాలు నిలబడి ఇంకా చమక్ అంటాయండి. మన క్రియలు ఎట్లుంటే ఆ జీతం చదువుకుంటా. ఇట్లా ప్రభు బహుమానాలు 20 ఏళ్ళ పరిపాలన. అంతేకాక ఇంకోటి ప్రాముఖ్యంగా గతసారి కూడా విన్నాం, ఎవరికైనా జ్ఞాపకం ఉందో లేదో తెలియదు, కానీ శిష్యుల ప్రార్థన నేర్పిస్తాయన్నాడు. కరెక్ట్. నీ రాజ్యం వచ్చునుగాక. ఎందుకు నేర్పించినాడు? ప్రార్థన చేయమన్నాడండి. ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చింత పరలోకం నుండి నెరవేర్చినట్టు భూమి ఎందుకు నెరవేరుగాక. మనం అలవాటు ప్రార్థనని మానుకున్నాము, కానీ అది వాక్యంలో ఉన్నది. మనస్ఫూర్తిగా ఆయన కోరుతూ ఉన్నాడు, నీ రాజ్యం వచ్చు. అది నెరవేర్చుటకు ఆయన వస్తూ ఉన్నాడండి. ఎందరు ప్రార్థన చేసినారో ఈ రాజ్యం వచ్చుగాక. అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. కొందరు బుక్కులలోకి చేర్చి అది క్రమ ప్రార్థనగా చేసినారు కొన్ని డినామినేషన్స్ వారు. నేను ఏ తప్పులు పట్టడం లేదండి. మనస్ఫూర్తిగా ప్రభు చెప్పిన మాట, ఈ రాజ్యం వచ్చుగాక. ఆ తర్వాత ఇంకోటి మనం చూడగలుగుతాం. ఏంటి? లోకము, ఇది కూడా ప్రతిసారి విన్నాము, లోకము శాపం క్రింద ఉంది. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం చదువు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని వినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎవరు శపింపబడ్డారు? నేల ఏం చేసింది? నీ నిమిత్తం. నీవు నా స్వరూపంలో పుట్టినావు కనుక ఈ స్వరూపాన్ని మార్చడానికి ప్రభుకి ఇష్టం లేదండి. ఆయనకి ఇష్టం లేదు. మనం ఇక్కడ తల్లి ప్రేమ చూస్తాం, తండ్రి ప్రేమ చూస్తాం. నేను ఊహిస్తున్నాను, ఆ తప్పు అయితే దేవుడు నన్ను క్షమించుకోవాలి. పిల్లలు తప్పులు చేసినా మనం అడ్డపడతామండి. అడ్డపడే తప్పు చేయలేదు ఊరిగా అంటూ ఉంటాం. తెలుసు మనసులో తప్పు చేసినారని. కానీ ప్రభువు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ఆ తప్పుకు శిక్ష రావాలి. చేయలేదనడానికి లేదు. తల్లిదండ్రులుగా మనం అనవచ్చు, మా వాడు ఏం చేయలేదు, మా పిల్ల ఏం చేయలేదని. అది మన బుద్ధిహీనత. అందుకే బెత్తం వాడమన్నాడండి. సామెతలు ఉండేవి, ఎబ్రిలకు రాసిన బెత్తం వాడాలి. శిక్ష చేయాలి, క్రమశిక్ష ఉండాలి, హెచ్చరిక ఉండాలి. సంఘంలో కూడా చెప్పవలసినది చెప్పాలి. నొచ్చుకునేవారు ఉంటారు. రేపు ప్రభు అంటాడు, నువ్వు సరిగా చెప్పినావు, నీ మాటలు నచ్చకపోతే వారికి నచ్చలేదు, దానికి పొందుతారు పనులు.
నువ్వు తప్పు చెప్తే నువ్వు పొందుతావు. ఇరువైపులా దేవుని వాక్యం బలమైనది. సరే, ఇట్లుండగా నేల చెప్పబడింది కదా. ఇప్పుడు నేల ఏం చేస్తూ ఉన్నది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20 నుంచి చదువు. 20 ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందుటకు నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోబడుతున్న వాని మూలంగా వ్యర్థపరచబడింది. చూడండి, సృష్టి కూడా అదేమన్నా మిగుల తేరు చూస్తున్నది. ఏమో మాట చదువు మళ్ళా. సృష్టి నాశనములైన దాస్యం నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్నను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాని లోబడిన వాని మూలంగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రతగా మూలుగుచు ప్రసవ వ్యాధులకి పడుతున్నదని చెబుతుంది. సరే, దాని అర్థం ఏమిటంటే సృష్టి కూడా ఎదురు చూస్తుందంట. ఎట్లా అని తొందరగా విమోచన పొందాలి, లేక రక్షింపబడాలి. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం. మనము ఒక పాపి కొరకు ఎంతగా ప్రార్థన చేస్తామో నాకు తెలియదు, కానీ నేల శపింపబడినందుకు దేవా నేను శాపం పొందిన, నాలో అంతా ఈ ముళ్ళ తుప్పలు ఇవన్నీ మొలుస్తూ ఉన్నాయి. అది అనడం లేదు, నేను తప్పు చేయకుండా నన్ను శపించిన అనడం లేదు. వీళ్ళ తొందరగా రక్షణ దయచేయి. రక్షణ అంటే నిత్య రక్షణ. వీళ్ళని తొందరగా దయచేస్తే నాకు కూడా ఏంటుంటుంది, ఆహా అంతటా మంచి పండ్లు దొరుకుతాయి, మంచి కాయలు దొరుకుతాయి, ముళ్ళులు ఉండవు, ఈ పురుగులందు మాంసాలు భక్షించలేక హత్యలు చేసి తినేటివిగా ఉండవు, నెమ్మదిగా ఉంటాయి. అట్లా నాకు విమోచన చేయమని అపేక్షతో చూస్తూ ఉంటుందట. ఇలా జరిగించడానికి 1000 ఏళ్ల పరిపాలన కావాలి. మనం విన్నాం కదా, 1000 ఏళ్ల పరిపాలన వచ్చిందని లేదు, రాబోతా ఉంది. ఈ కాలము రాబోతా ఉంది. ఎలా వస్తుందో, అప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు పట్టణ 24 చూపాకు. అంతటా సింహాసనం చూచింది, వాటి మీద ఆశీర్వదించు వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడింది. ఈ మాట చూడండి, ఎవరు వీరు? రక్షణ పొందిన వారికి కిరీటాలు ఉన్నాయటండి. శిష్యులతో కూడా అన్నాడు, మేము దేవా అది విడిచిపెట్టి వస్తుంది, ఇది విడిచిపెట్టి వస్తుంది, పలాని లాభం వచ్చే పని విడిచిపెట్టి ఇట్లా వస్తుంది, ఎప్పుడు ఏం భయపడద్దు, నేను అధికారం ఇస్తాను. 12 గోత్రుల మీద పరిపాలన చేసే అధికారం. న్యాయంగా, నీతిగా, యోగ్యంగా, ఆయన ఇష్టపూర్వకంగా ప్రవర్తించిన వారికి ఆ రోజు నేను అనుకుంటాను, లాజరు కూడా వాడు ధనవంతుడు, ధనం చూడడు, కానీ అట్టి వారికి దొరుకుతాయి కిరీటాలు. వారికి కిరీటాలు దొరుకుతాయని చూస్తాం. 1000 ఏళ్ల పరిపాలన గురించి ఇంకా ఎట్లుంటుంది? పాత నిబంధన భక్తులు ఏమన్నారు? ఒక మాట చదువు చూడండి. మీకా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం నుంచి త్వరగా చదువుతారు. 2వ అధ్యాయం మీకా 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలము అన్యజనులు అనేకులు వచ్చి సీయోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలుపెట్టు. చూడు బాబు, ఎక్కడి నుండి యెహోవా వాక్కు బయలుదేరుతోంది? సీయోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెరూషలేము. అది ప్రాముఖ్యమైన స్థానం ప్రభు వచ్చినప్పుడు. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. అందరూ అక్కడికి వెళ్దాము అంటున్నారు. యెషయా గ్రంథంలో కూడా ఉంది మాటలు, కానీ ఇక్కడ మీకా సరిగా ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకుందాము అని చెప్పుకుందు. అలాగూ ఆ దినాలలో మాట్లాడుకుంటారు, ఈ దినాలలో మాట్లాడుకుంటారు. అరే ఎవరన్నా పేరు ఎత్తినారంటే వాళ్ళని కొట్టాలి, నరకాలి కూడా అంటున్నారు. అలాగే జరుగుతున్నాయి హత్యలు. కానీ 1000 ఏళ్ల పరిపాలన జరగదు. మాత్రమే కాక పంటలు కూడా అభివృద్ధి పొందుతాయని మనం చూస్తూ ఉన్నామండి. చూడండి,
యెషయా గ్రంథంలో 35వ అధ్యాయము, యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు, కానీ మొదటి కొన్ని వచనాలు చదవండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. ఆ మాట చూడండి, అడవిలో పూలు పూస్తాయి అంటున్నాడు. ఇవన్నీ యెషయా ప్రవచించినాడంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల పూర్వం ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా 2000 సంవత్సరాలు అయిపోయిందండి, కానీ ఇది జరగబోతుంది. అది బహుగా పూయించి ఉల్లసించును, ఉల్లసించి సంగీతము పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును. ఇలా 10 వచనాలు మనం చదువుకోవచ్చు, కానీ అంతకంటే ముందు ఆ తర్వాత ఇది పరిశుద్ధ స్థలమైనది, పరిపూర్ణ స్థలమని యెషయా గ్రంథంలోని 11వ అధ్యాయం చూద్దాం. చూడండి, 11వ అధ్యాయం 8-9 వచనాలు. త్వరగా చదివితే ఎన్నైనా వచనాలు ఉన్నాయి, వీలైన కొద్ది చూసుకున్నాను. అది వీలమున నేను ఈ గోపాలరావు పేట అనుకుంటా, దానం గారు ఎవరైనా విన్నారా? ఘాట్కోపర్ దానం గారి గురించి. ఆయన ఇక్కడ ఉండేవాడు కూడా, అక్కడ వెళ్ళాడు. గోపాలరావు పేట కదా, అది కరీంనగర్ దగ్గర ఉండేది. అక్కడికి నేను జీవన్ వెళ్ళాను. అక్కడ విచారకరమైన సంగతి ఏమిటంటే వాళ్ళు చెప్పేవారు, అన్న ఒక 3 నెలల క్రితం ఇక్కడనే బయట తడికలు వేసుకుని సహోదరుడు పడుకున్నారు. సహోదరుడు పడుకున్నప్పుడు ఒక ఆమె గర్భవతి, ఆమె భర్త దుబాయ్లో ఎక్కడో పనిచేస్తా ఉన్నారు. సరిగా మధ్యరాత్రి వేళ ఒక నాగపాము వచ్చింది. నేను అనుకుంటాను ఊహించింది, ఆ నాగపాము వచ్చి ఆమెను కరిచింది. ఈమె 2 స్త్రీలు పడుకున్నది, ఆ వచ్చింది, ఈమె టకామని లేస్తుంటే కరిచింది. ఆయన కూడా వచ్చినాడు, ఎంత చేసింది కూడా అన్నాడు. నేను అనుకుంటాను లోపల ఉన్న శిష్యుడు కూడా అది దానికి ఆ స్పర్శకు ఆ వచ్చి ఉంటుంది. చిన్న శిశువు మృగుదామని వచ్చిందో మరి ఈమె కథలే లోపల ఈమెను కాటేసింది. కానీ ఇక్కడేమో చూస్తూ ఉన్నాను, ఆ సంగతి ముగిస్తారు. అప్పుడు వాళ్ళు చెప్పినారు, ఇక్కడేనా అయ్యో తల్లి ఇక్కడ నాకు ఎక్కడ ఉన్నదో ఏమో ఎప్పుడు వచ్చిందో తెలియదు అన్న వచ్చింది, కరిచింది. మేము చూసినప్పుడు 2 కాంతులు ఎంత చేసినా కూడా బ్రతకపోయింది. ఎందుకంటే అక్కడి నుండి మళ్ళీ కరీంనగర్కి ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా. వాళ్ళని తీసుకొని అది లోపల షాప్ ముందుగానే గర్భంలో ఉన్న తల్లి వెళ్ళిపోయింది. సరే, కానీ ఇక్కడేమో చూస్తూ ఉన్నాము, నాగపాముతో ఆటలాడు. ఆ మాట చూడండి, నాకు అక్కడ అది విని ఇది విని ఆశ్చర్యం అనిపించింది. నేను అక్కడ ఉన్నాను, ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. వాళ్ళ ఈ సంగతిని ఆయన చాలా చక్కగా నన్ను విచారించి నన్ను జీవనం చాలా బాగా చూసుకున్నాను. నా గౌరీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చినారు. అసలు ఆయన ఇవన్నీ ఎందుకంటే జ్ఞాపకానికి వస్తుంది ఎట్లా. కానీ 1000 ఏళ్ల పరిపాలన అట్లా ఉండదు. అంత స్వాతంత్ర్యం నాగబాబు దగ్గర చెయ్యి పెట్టి దాంతో ఆడుకోవడం ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? అదే ఆశ్చర్యం. 1000 ఏళ్ల పరిపాలన ఎట్లుంటుందంటే అంత పరిశుద్ధంగా ఉంటుంది. 25వ అధ్యాయం కూడా చదువుతాను చూడు బాబు. 25వ అధ్యాయం 9వ వచ్చింది. ఆ చదువుతాను. సరే, 25వ అధ్యాయం 9వ వచ్చింది. ఆ దినమున తను ఇలాగ ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణ బట్టి సంతోషించి మనం కనిపెట్టుకున్న దేవుడు ఈయనే. ప్రకటన 9లో అవును ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. మనం కూడా అదే నేర్చుకోవాలి. అసలు కనిపెట్టుకుని ఉండే దినాలు, ఈ అంత్య దినాలలో మనం కనిపెట్టుకోవాలి. మీరు ఎవరేం బాధపడుతున్నాను నేను చెప్తే కొందరు కనిపెట్టుకుంటూ ఎవరేమేమి బాధపడదు, ఎప్పుడు వెళ్ళిపోవాలని కనిపెట్టుకుని ఉంటాం. అవును లేదు కదా, గుడ్.
నేను ఎవరిని అనలేదు. అట్లా కాదు కనిపెట్టుకొని ఉన్నాను. ఎట్లా కనిపెట్టుకోవాలి? యేసు ప్రభువా రమ్ము. అట్లా కనిపెట్టుకొని ఉంటే వీళ్ళెవరు అంటున్నారు? మరణ చదువు ఇదిగో మనం రక్షించిన మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించండి. చూడండి, అప్పుడు ఆయన దయచేసిన రక్షణను బట్టి మనం ఉత్సహిస్తాము అంటూ ఉన్నాడండి. 66వ అధ్యాయం కూడా యెషయా గ్రంథంలోని 66వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఎట్లా ఆరాధిస్తామని స్తుతిస్తాం. అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినములను నా సన్నిధిని తోడుటకై సమస్త శరీరం ఆ మాట వినండి. నా సన్నిధి మ్రొక్కుటకు సమస్త శరీరులు వచ్చేది. సమస్త శరీరులు వచ్చేది. ఆ పాట మళ్ళీ ఎందుకు బాబు రండి. ఉత్సాహించి పాడుదము ఒక వచ్చిన పాడండి. ఇంకా ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎందరినో చూస్తూ ఉంటాం, ఇన్ని సంవత్సరాలు పోయినా. ఎందుకంటే క్రమేణా ఆ సమయం ముగించుకోకపోతుందండి. ఎవరు ఉండడానికి వీలు ఉండదు. కానీ యెషయా గ్రంథంలో 65వ అధ్యాయం చూద్దాం. చూడండి, 65:24లో ఎట్లా ఉంటారు 1000 ఏళ్ల కాలంలో. 65వ అధ్యాయం 65వ అధ్యాయం 24 వచ్చి ఇన్ ఇంగ్లీష్లో ఉండేవారు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 65 వర్స్ 24. వారికి ఇలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. తోడేళ్ళను గొర్రెపిల్లలను కలిసి వేయను, సింహము ఎద్దువలే గడ్డి తిని. నేను తప్పు చెప్పినాను. 66వ అధ్యాయం 23వ వచ్చి క్షమించండి. 66వ అధ్యాయం 23వ చదివినామా? అయితే 65వ అధ్యాయం చదువు. ఇది మరలా చూసి చెప్తాను. పిల్లవాడు 3 ఏళ్ళ వాడినే మాట ఉంది అక్కడ. ఆ 65:20 వచ్చింది. అక్కడ ఇక్కడ కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉన్నారు, కాలం నిండని ముసలి వారు ఉన్నారు. ఆ మాట వినండి. కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలం నిండని ముసలి వారు ఉండరు, వారు 100 సంవత్సరముల వయస్సు వారై చనిపోదు. ఇది ఏంటి బాబు? బాలురు 100 ఏళ్ల వాళ్ళు. ఇప్పుడు 100 ఏళ్ల వాడిని బాలురు అంటామా? జనం ముస్లింలు అంటాం. ఒక అయ్యా ఇక్కడ 93, 94 అంట. నేనన్నా అరే బాబా 93, 94 అని ఆయన అది పట్టుకొని వస్తాడు అబ్బా. కానీ ఆ రోజు వాళ్ళు ఏమంటారు? చోకరా జారాయి, ఆడికి ఎంత వయస్సు? 100 ఏళ్ళు. మరలా చదువు అన్నమాట. అక్కడ జనక కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉన్నారు, కాలం నిండని ముసలి వారు ఉన్నారు, వారు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోదు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సైతము పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకు. కనీసం 3 సంవత్సరాలు వస్తున్నాడు. 1000 ఏళ్ళ పరిపాలన. ఎందుకు? అపవాది లేడు, శోధన లేదు. ఎందుకు? అప్పుడు కూడా ఎవరు ఎట్లుంటారో మనకు సమయం లేదు, కానీ వచ్చే వారం చూసుకుందాము. ఆ దినాలలో కూడా ఎట్లా ప్రజలు సిద్ధపడతారో చూద్దాం. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడ ఎట్లుంటారట. ఎన్నెళ్ళు? మెతుసెల ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 900.
969 సంవత్సరాలు బట్టి. ఎన్ని వందలు? 969 ఇయర్స్. చిన్న సంగతి అది. ఈ వీళ్ళు కూడా అట్లనే బ్రతుకుతారో ఏమో. వెయ్యేళ్ళు దీర్ఘకాలం. అదంతా ఎందుకు? అందుకే కదా ఒకరి తర్వాత ఒకరు. ఇక యోగు దినాలు ఇంత, ఆ తర్వాత 120 సంవత్సరాలు, ఆ తర్వాత 100 సంవత్సరాలు, అబ్రాహం 175, ఇసాకు అంతే. అట్లా వచ్చాయన్నీ తగ్గిపోతూ. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అక్కడక్కడ ఎక్కుతూ ఉన్నాయి. లేకపోతే నేను స్కూల్లో చదివేటప్పుడు 50 ఏళ్ళు తెచ్చుకున్నాను. 60 ఏళ్ళకు కారణం ఆ దినాలలో వ్యాధులు తక్కువనే. వ్యాధులు వస్తే బ్రతకడం కష్టం. ఈ దినాలలో కొంచెం ఆఖరు క్షణంలో కూడా బ్రతకగలరు అంత. కానీ ఒక రోజుకు అది కూడా మీరు. కానీ ఆ దినాలలో అందుకే 1000 ఏళ్ళ పరిపాలనలో ప్రభు చూపించనై ఉన్నాడు. ఇవన్నీ ఎలాగో ఒక్కొక్కటి ఆ దినాలలో జరుగుతుందో చూద్దాము. ఇంకా ఒక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 3-4 త్వరగా నీవు జనములను విస్తరింపజేయుచున్నావు. ఆ పాట మర్చిపోయి ఉంటున్నాను. శిలానైనా నన్ను శిల్పివై మార్చావు, నా ఆలోచనలు విస్తరింపజేయుచున్నావు కదా. నా ఆలోచనలు విస్తరింపజేయచ్చు. చూద్దాం, నా జ్ఞాపకం ఉందా? నాలోని ఆశలు విస్తరింపజేశావు. ఇప్పటి ఆశలు వేరు, అప్పటి ఆశలు వేరు. ఇప్పుడు కూడా శిల అంటే మనం విన్నాం, రాయి వంటి వారు. శిలానైనా నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. ఇంకేమన్నాడు? చూడండి ఆ మాట, వర్ణింపలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలానైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. ఎంత బాగుంది. ఇది ఆయనలో ఉంటే సంతోషిస్తావు. ఈ లోకంలో ఇది త్రుటి కాలం ఉండి ఉండే సంతోషం. టీవీ చూస్తే ఆనందంగా ఉంటుంది, ఆ తర్వాత అయ్యో సమయం అంతా వేస్ట్ చేసుకుంటాం. ఆయనలో ఉంటే సంతోషమే సంతోషం. అదే అక్కడ ఇంకో మాట చదువుతాను చూడండి, 12వ అధ్యాయం యెషయా గ్రంథంలో. ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను. సరే, 12వ అధ్యాయం 3వ వచనం. మీరు ఆనందపడి రక్షణాకారులైన బావుల నుండి నీరు చెందుతుంది. ఆ మాట చూడండి, మీరు ఆనందపడతారు. ఆనందం ఎంత బాగుందండి. ఆనందం, దేవుని ఉపకారాలు తెలిసినప్పుడు ఆనందమే ఆనందం. నీవు చేసిన మేలు గొప్పవి అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. 17వ అధ్యాయం, అది ఆఖరి మాట. 17వ అధ్యాయం 7-8 వచ్చిన. ఆదిన వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు.
దేవతా స్థానములైనను సూర్య దేవత ప్రతిమలైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యం చేయరు. మానవులు తమను సృష్టించిన వారి వైపు చూదురు. వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టింది. అది ఎక్కడ గురి ఉండాలో ఈ రోజు నేర్చుకుంటే ఆ రోజు సరే బాబు నేను అన్నాను ఆఖరి కానీ ఇంకొక మాట. ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు 1000 ఏళ్ళ పరిపాలనిస్తాను. నాకు ఇటీవల ఒక మాట చదివి వినుకుంటే నా జ్ఞానం వలన కాదు. ఏమిటి చూడండి, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 9వ వచనం చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 9వ వచనం. వారు నా దేవుడని యెహోవాను పేరు వారి మీద రాజ్యాలు దావీదును సేవించును. రాజు కొంచెం సరిగా వారు తమ దేవుడని యెహోవాను నేను వారి మీద రాజ్యాలు దావీదును సేవించును. వారి మీద రాజధాని కాదు. వారు తమ దేవుడని యెహోవాను నేను వారి మీద రాజుగా నియమించు దావీదును రాజుగా నియమించు దావీదును సేవించుదు. సేవింతురు. ఇర్మియా ముందు పుట్టాడా దావీదు ముందు పుట్టాడా? గుడ్. 400 సంవత్సరాల ముందు దావీదు పుట్టినాడు. అంటే 25 రాసేటప్పుడు దావీదు బతికినాడా? లేదు. మరి ఎప్పుడు దావీదును నియమిస్తాడు దేవుడు? 1000 ఏళ్ల కాలంలో దావీదును కూడా లేపి ఇశ్రాయేలీల మీద అజయ్ తలంతా నాకు చాలా సంతోషం. ఇశ్రాయేల్ మీద లేపి ఆయన ఏం చేస్తాడు? రాజుగా ఉంచుతాడు. రాజుగా నియమించి ఏమన్నాడు? 9వ వచనం. దావీదును సేవించుదురు మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా నా సేవకుడైన యాకోబు భయపడను. చాలు బాబు. యెహెజ్కేలు గ్రంథానికి కూడా వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. ఎవరిని నియమిస్తాడట? దావీదును మాత్రమే. ఈయన కూడా చెరలోనికి పోయినప్పుడు రాసిన మాటలండి. 600 సంవత్సరాలు క్రీస్తు పూర్వం చెరలోనికి పోయినాడు. 1000 ఏళ్ల పూర్వము దావీదు పరిపాలన చేసినాడు. అంటే ఇంచుమించు 400 సంవత్సరాలు భేదం. అప్పుడు వీళ్ళు ప్రవచిస్తున్నారు దావీదు వీళ్ళని ఏలుతాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు దావీదు పరిపాలన చేస్తాడు. యేసు ప్రభుకు ఆయన అత్యున్నతుడు, ఆయన క్రింద ఈయన ఉంటాడు. అర్థమైందా? ఎలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినాడండి. రాబోయే 1000 ఏళ్ల పరిపాలన మామూలైనది కాదు. ప్రభుత్వమైతే వచ్చేసారి ఇంకా కొన్ని మాటలు విని ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దాని ప్రతిఫలం ఏమిటి, ఇవన్నీ. ఆ తర్వాత పాపులు మిగులుతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాపం? వారికి ఏ శిక్ష జరుగుతుంది వచ్చేసారి ప్రభుత్వమైతే మనం చూద్దాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈ మధ్యాహ్నం మాకు చూసుకున్న మాకు గ్రహించడం కష్టమైన మా ప్రభు మమ్మల్ని నడిపించింది. అందుకు దీన్ని ఎలాగైనా మేము నేర్చుకుని ప్రభావాన్ని చెప్పినట్టు గ్రహించినట్టు జ్ఞానం గ్రహించండి. చదువుని ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్థుతిస్తూ ఆ ప్రకారమేనైనా అనారోగ్యంగా ఉంటుంది ఇంకా ప్రేమికులను కలిగించమని ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆదరణ ఇచ్చేయమని పెళ్ళి అయినా చదువుని ఆశీస్సుని ఇంకా పెళ్ళికి కావాల్సిన వారిని కలిగించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రతి వారి వేడుకుంటున్నాము.